మరి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది మనకి. ఇది ఎందుకు ఈ ఒక్క రోజు మాత్రమే ఉంటుంది? దీని యొక్క ప్రత్యేకత ఏంటంటారు? వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి నాడు ప్రత్యేకమే ఈ ఉత్తర ద్వార దర్శనం. ఎందుకు ఈ ఉత్తర ద్వార దర్శనము అంటే, ఉత్తరము అన్నప్పుడు జ్ఞానము అని అర్థము. ఉత్తర మార్గము అంటే జ్ఞాన మార్గము. మనకు సంప్రదాయంలో పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అని రెండున్నాయి. పూర్వమీమాంస కర్మను గూర్చి చెబితే, ఉత్తరమీమాంస బ్రహ్మతత్వాన్ని గూర్చి చెప్పింది. వేదాంతము, జ్ఞానాన్ని బోధించేటువంటివి. కాబట్టి ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి జ్ఞానమును పొందటానికి చేసే సాధన ఈ సమయం. కాబట్టి ఉత్తర ద్వారము అంటే మనమంతా కర్మ మార్గము నుండి జ్ఞాన మార్గము వైపు ప్రయాణం చెయ్యాలి అనేది అంతరార్థము. అదంత సులువైనటువంటి విషయం కాదు. సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశిస్తే దక్షిణాయనం. కార్ముకంతు పరిత్యజ్య ఝషం సంక్రమతే రవిః. ఇది శాస్త్రం. కార్ముకం అంటే ధనుస్సు. ధనుర్రాశిని విడిచిపెట్టి సూర్యుడు ఝషం అంటే మొసలి మకరంలోకి ప్రవేశిస్తే 6 నెలలు ఉత్తరాయణం. ఉత్తరాయణ పుణ్యకాల ఆరంభం ఇప్పుడు 1. మరి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏమిటి అంటే, దక్షిణాయనం అనేటువంటిది పితృదేవతాపరము, ఉత్తరాయణం అనేటువంటిది దేవమార్గము. ఇది కర్మ మార్గము, ఇది దేవమార్గము. ఇది పితృమార్గము, ఇది దేవమార్గము అని 2 చెబుతారు. దేవ పర్వములన్నీ కూడా ఆరంభమవుతాయి ఉత్తరాయణం నుండి. దక్షిణాయనం అంతా మహాలయ పక్షములు, తర్వాత దక్షిణాయనం కర్మకాండకు ప్రాధాన్యం ఇచ్చేటువంటి పండుగలన్నీ కూడా, వ్రతాదులు, నోములు ఇవన్నీ కూడా చేస్తారు. కాబట్టి ఉత్తర ద్వార దర్శనము అంటే ఇక్కడ సూర్యుడు తులలో ఉన్నప్పుడు, ఇక్కడంతా సూర్యుడికి సంబంధించినటువంటి పండుగే ఈ పండుగ. సూర్యుడు తులలో ఉన్నప్పుడు మనకు కార్తీక మాసం వస్తుంది. కార్తీక శుక్లపక్ష ఏకాదశిని ఏమంటాం మనం? ఉత్థాన ఏకాదశి అంటాం. ఆషాఢమాస శుక్లపక్ష ఏకాదశిని ఏమంటాం? శయనైకాదశి అని పిలుస్తాం. అంటే ఆషాఢమాసంలో శయనించినటువంటి నారాయణుడు క్షీరసాగరంలో కార్తీక మాసంలో నిద్రలేస్తాడు. దీన్నే చాతుర్మాస్య వ్రతము అంటారు. 4 నెలలు చాతుర్మాస్య వ్రతం చేస్తారు, ఆషాఢమాసము నుంచి కార్తీక మాస పర్యంతం. కార్తీక శుక్లపక్ష ఏకాదశి నాడు లేచినటువంటి దామోదరుడిని దేవతలంతా ఈ వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠమునకుండేటువంటి ఉత్తరం వైపుండే ద్వారము తెరిస్తే సనక సనందన సనత్కుమార సనత్సుజాత వశిష్ఠ వామదేవ జాబాలి కాత్యాయన మార్కండేయాది మాననీయ మహత్తర మహర్షులు దేవతా గణములన్నీ వెళ్ళి ఈరోజు వైకుంఠానికి ఉండేటువంటి ఉత్తర ద్వారము ద్వారా భగవానుణ్ణి దర్శిస్తారు. దానికి సంకేతంగానే ఈ పండుగ ఎక్కడ మొదలైంది? శ్రీరంగ క్షేత్రంలో ప్రధానంగా మొదలైంది. అందుకే వైష్ణవ దివ్య దేశాల్లో దివ్యపదంగా అత్యంత శక్తివంతమైనటువంటి పుణ్యప్రదేశంగా వైష్ణవ సంప్రదాయవాదులంతా భావించేటువంటి శ్రీరంగధామం. శ్రీరంగంలో చూడాలి ముక్కోటి ఏకాదశి ఎంత వైభవము, ఏమి వైభవము. ఆ రంగనాథుడిని ఈ రోజున ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తరద్వారము నుంచి తీసుకొని వచ్చేటువంటి సమయంలో లక్షలాది జనం చూస్తారు. కాబట్టి వైకుంఠము అంటే శ్రీరంగ క్షేత్రము, అలాగే వైకుంఠము అంటే తిరుమల. తిరుమలలో కూడా ఉత్తరద్వారం ఉంది. మనం ఆనంద నిలయానికి వెళ్ళేటువంటి సమయంలోనే ఉత్తరం వైపున ఉత్తరద్వారం అంటూ ఒకటి పెడతారు.
దాని లోపటి నుంచి వెళ్ళి అలా ఇలా తిరిగి బయటకు వస్తాం. కాబట్టి వైకుంఠ ద్వారము తెరుస్తారు తిరుమల క్షేత్రంలో. తిరుమలలోనే కాదు, భద్రాచల క్షేత్రం భూలోక వైకుంఠంగా మనకు తెలంగాణకే తలమానికమైన అద్భుతమైనటువంటి క్షేత్రం భద్రాచల శ్రీరామచంద్ర సీతారామచంద్ర స్వామి వారు. శ్రీరామచంద్రస్వామి ఆయన రామచంద్రుడు. ఆ రామచంద్రమూర్తిని ఉత్తర ద్వారా ఎంతోమంది దర్శిస్తారు. అలాగే గోదావరి తీరాన్ని ఆనుకున్నటువంటి మా ధర్మపురి నరసింహస్వామి స్వామివారికి ఉత్తర ద్వారం ఉంది. ఈ రోజున ఉత్తర ద్వారం తెరిస్తే ఆ లక్ష్మీ నరసింహస్వామి వారు ఊరేగింపుగా ఉత్తర ద్వారం నుంచి బయటికి వచ్చేటువంటి సమయంలో వేలాది జనం చూసి పులకించిపోతారు. కావున ఇది సంప్రదాయము. ఈ రోజున ఉత్తర ద్వారము ద్వారా భగవానుడైనటువంటి నారాయణుణ్ణి కనుక దర్శిస్తే వాడికి పునర్జన్మ అనేటువంటిది లేదు అని ఆగమశాస్త్ర గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి గేయం గీతానామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం. భగవద్గీతను విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉదయకాలంలో, శివ సహస్రనామ స్తోత్రాన్ని సాయంకాల సంధ్యా సమయంలో, ఉదయం విష్ణు సహస్రం, సాయంత్రం శివ సహస్రనామ స్తోత్ర పారాయణం ఏకాదశి రోజున చేసి ఉత్తర ద్వార దర్శనం కనుక చేస్తే వాడికి గ్రహబాధలు తొలగిపోతాయి, సకల శ్రేయస్సులు కలుగుతాయి. అంతులేని అద్భుతమైనటువంటి పుణ్యకర్మ సముపార్జన చేసిన వాడవుతాడు మానవుడు. అందుకే